ఆంటీ నన్ను ఫోన్ చేసి ఆ భూమి ఆడుకుంటోంది. నమస్తే ఆంటీ. రూమ్ ఎవరు లాక్ చేశారు? నాకేం తెలుసమ్మా? మర్యాదగా చెప్తావా లేదా? మర్యాదగా చెప్పు, ఆ రూమ్ లాక్ చేసింది నువ్వేనా? ఒసేయ్ పందిక, మాట్లాడవేందే? ఈ అమ్మ సిఐడి మాదిరి వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతా ఉంటే జవాబు చెప్పాలి కదా, చెప్పవేంది? ఏయ్, నేను నిన్ను అడుగుతున్నాను, ఆ రూమ్ కీస్ తెచ్చి లాక్ ఓపెన్ చేస్తావా లేదా? తాళాలు నా దగ్గర లేవా ఆంటీ? లేవు? లేవు. సరే, ముక్తాదేవి గారు వచ్చేదాకా వాళ్ళిద్దరిని అందులోనే ఉంచి వాళ్ళొచ్చాకే పంచాయతీ పెట్టిస్తాను. అది నా కొడుకుని వల్లో వేసుకోవడానికి ఇంతగా దిగజారిపోయిందని చూపిస్తాను. ఇంకా లైఫ్లో ఎప్పుడు ముక్తాదేవి గారు భూమి వంక కూడా చూడరు. అందులో పాపం భూమి తప్పేం లేదమ్మగారు. అయితే నీ తప్పుందా? తప్పులన్నీ చేసేది ఇదిగో ఈ పందికే. ఇది తీసిన గొత్తులో ఇదే పడినది. హే, ఏంటే మళ్ళీ నా మీదకి తోస్తున్నావు? నువ్వు భూమి కలిసి నాటకం ఆడుతున్నారని నువ్వేగా చెప్పావు. ఒసేయ్ ఒసేయ్, నానెప్పుడు చెప్పినానే? నువ్వేగా ఆ మంకీ డాంకీతో కలిసి ప్లానింగ్ చేసినా అని చెప్పినావు. పళ్ళు రాలగొడతా. వాళ్ళెక్కడున్నారే? ఆ రోజే ఊరెళ్ళిపోయారు. ఏయ్, కీ ఎక్కడుందో తీసుకొస్తావా? భూమి బతుకు అల్లరిపాలు చేయమంటావా? అవమానం భరించలేక అది ఊరేసుకుని చచ్చేలా చేస్తాను. ఓకేనా? తెస్తావా లేదా? తెత్తానమ్మగారు. ఇదేంటి, తప్పంతా వీళ్ళ మీద కావాలని తోస్తే కీస్ తెస్తానంటుందేంటి? ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయే? కీస్ నీ దగ్గర పెట్టుకుని ఆడుకున్నావు కదా. అమ్మగారు, మేం కావాలని ఏది చేయలేదు. ఈయన అందుకే ఇరాట్ బాబుతో కలిసి గదిలో ఉండాలని ప్లాన్ చేసుకుంటే పొరపాటున భూమి లోపలికి పోన్నదంతే. తాళం చేతులు ఈ నందిగా నాను ఇద్దరం కలిసి వెతికినాం, నాకు దొరికినాయి. నీకు దొరికితే చెప్పకుండా ఎందుకు దాచావు? రాత్రంతా వాళ్ళిద్దరూ గదిలో ఉండాలనే కదా? వాళ్ళని కలపాలని కాదు, ఇదిగో ఈ నందిగని ఏడిపించాలని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,